రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నియోజకవర్గంలోని యాచారం, ఇబ్రహీపట్నం, మంచాల మండలాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద పక్షాన ఉంటుందని, పేద ప్రజలకు అర్హులైన వారందరికీ త్వరలోనే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ కావడానికి ప్రతి ఒక్కరూ గ్రామాలలో పెద్ద నాయకులను పక్కకు పెట్టైనా మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారు. మేము ఎన్నికల కంటే ముందు చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజానికానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, మహిళలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం, ఉచిత బస్సులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇళ్లలో ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా మేము చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయడానికి మన ప్రభుత్వం ఈరోజు మీ అందరికీ పనిచేస్తుంది. మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ మాకు కొన్ని మాత్రమే ఇచ్చిండ్రు, మాకు ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, పింఛన్లు రాలేదు, ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినామో, ఎవరికైతే పింఛన్లు లేవో, ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఏ మహిళా సంఘాలకు మేము 2.5 ఇవ్వాలనుకుంటున్నామో, ఇవన్నీ కార్యక్రమాలను వెంటనే చేయబోతున్నాం.